ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు వారి పేరట ప్రతి వారికి శుభం కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీ విమోచకునగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన విమోచకుడు. ఆయన మనకు చెప్పే మాటలు మనకు ప్రయోజనముగాను మేలుగాను ఆశీర్వాదంగా ఉండునట్లును మనకు తన మాటలు వ్రాయించాడు. ఆయన మనలను మేలైన మార్గములో మనలను నడిపిస్తాడు. ఆయన మేలైన మార్గములో నడవాలంటే ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంతో మేలు కలుగుతుంది. కీర్తనలో 23:3 ప్రకారం నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గొర్రె అయినా కాపరి నడిపించినట్లుగా తాను నడుచుకుంటే దానికి మేలు, క్షేమము, ఆశీర్వాదం, భద్రత కలుగుతుంది. అందుకని కీర్తన 128:1 ప్రకారం ఒక కుటుంబం బాగుపడాలంటే దేవుని ఎడల గౌరవం కలిగి ఆయన చెప్పిన త్రోవలో, ఆయన నడిపించిన త్రోవలో నడుచుకున్న వారందరూ ధన్యులవుతారు. ఇర్మియా 6:16 ప్రకారం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలుచు చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దుష్టులకు నెమ్మది ఉండదు. వారు తమకిష్టమైన మార్గంలో వారు నడుచుకోవడం వల్ల దేవుని మార్గములో నెమ్మది కలదు. దేవుని పిల్లలమైన మనము ఆయన మాటలను అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని పిల్లలమవుతాం. ఆయన మాటలు అంగీకరించి ఆయన మార్గములో నడుచుకుంటే మనకు క్షేమం కలుగుతుంది. అందుకొని లేఖనంలో ఇలా ఉంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, ఎందుకంటే ఆయన వారిని మేలైన మార్గములో నడిపిస్తాడు. వారికి నెమ్మది, క్షేమము, మేలు ఉంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు నడిపించినట్లుగా మేము నడుచుకున్నప్పుడు మా జీవితము మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మేము మీరు నడిపించినట్టుగా నడిచి మేము క్షేమంగా ఉండునట్లుగా అటువంటి వినయము కలిగిన హృదయములు మీరు మాకిమ్మని ప్రభువా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఈ పిల్లల్ని మీరు దీవించమని, ఆయన వీరికి కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు,
ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వర్షాలను ఇమ్మని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి క్షేమమును అనుగ్రహించమని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.